హాయ్ వ్యూవర్స్, తెలుగు టైపింగ్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafiztime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా www.timecomputer's.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని పొందొచ్చు. అయితే వ్యూవర్స్ చూడండి, మీకు నిన్న ఇంతకుముందు లెసన్స్లో తెలుగు టైపింగ్ ఎలా చేయాలో నేర్పించాను. కాకపోతే కరెక్ట్ డైరెక్షన్స్ ఇవ్వలేకపోయాను. ఏ వేలతో ఏ ప్రెస్ చేయాలనేది నేను ఇక్కడ ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టాను మీకోసం. చూడండి, మీరు లాస్ట్ లెసన్ కన్ఫ్యూజ్ అయినట్టయితే చూడండి, ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఈ వేలుని చూడండి, చిటికెన వేలుతోటి దీంతో మీరు లా ప్రెస్ చేయండి, ఓకేనా. తర్వాత దీని పక్క ఫింగర్ని చూడండి, దీంతో తా ప్రెస్ చేయండి, ఓకే. తర్వాత వచ్చేసి దీంతో దా, ఇదే వేలుతోటి, ఓకేనా. చూపుడు వేలు ఉంటుంది కదా, దాంతో వా ప్రెస్ చేయండి. దాంతో ఇక్కడ 0 వస్తుంది, అంటే జీ ప్రెస్ చేయడం ద్వారా మనకేం వస్తుందంటే 0 వస్తుంది, ఓకేనా. ఇదే వేలుతోటి రెండింటిని ప్రెస్ చేయాల్సి ఉంటుంది, వాని ఉన్ను జీని, ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఇట్ సైడ్ నుంచి వచ్చేసరికి ఈ చిట్కనేలు చూడండి, ఓకేనా. ఈ చిన్న వేలుతోటి ఏం చేయాలి అంటే దీంతో సా, అంటే ఇక్కడ లాస్ట్ వేలు ఈ కీ ప్రెస్ చేస్తే, ఎంటర్ పక్కన ఉన్న కీ ప్రెస్ చేస్తే సా వస్తుంది. అదే వేలుతోటి మళ్ళీ పా ప్రెస్ చేయాలి. చూడండి, ఇక్కడ పా వచ్చింది. ఇదే వేలుతోటి నేను ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చాను, సా పా. తర్వాత చూడండి, దీంతో నా, తర్వాత దీంతో వచ్చేసి రా, ఇది వచ్చేసి కా, ఓకేనా. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత చూడండి వ్యూవర్స్, ఇది వచ్చేసి మనకు లాస్ట్ లెసన్ అయిపోయింది. ఈ లెసన్లోకి వచ్చేసరికి నేను మీకు ఇక్కడ కొన్ని వర్డ్స్ క్రియేట్ చేసి పెట్టాను. చూడండి, మీరు ఈ వర్డ్స్ని ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఈ వీడియోని పాజ్ చేసి మీరు వర్డ్స్ని నోట్ చేసుకొని దీన్ని మళ్ళీ టైప్ చేస్తూ ఉండండి. చూడండి, ఇంతకుముందు మీరు ఏ వేలుతోటి కరెక్ట్ ఇదే వేలుతోటి ప్రాక్టీస్ చేయాలి. మీరు చూడండి, ఈ వేలుతోటి ఏ లా ప్రెస్ చేయాలి, ఇదే వేలుతోటి తా ప్రెస్ చేయాలి, ఇదే వేలుతోటి దా ప్రెస్ చేయాలి. అప్పుడు మాత్రం మీకు తెలుగు టైపింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది, లేకపోతే ఫాస్ట్గా రాదు, ఓకేనా. సరే, అది చేశాక మీరు ఇవన్నీ ఒక 30-40 టైమ్స్ ఈ వేళ్ళతోటి వీటిని ప్రాక్టీస్ చేశాక తర్వాత చూడండి, ఈ కీస్ని ప్రెస్ చేయండి, ఓకేనా. చూడండి, ఇక్కడ కళ, నవ, తన, లలన ఇట్లుంది కదా. ఇక్కడ కొన్ని వర్డ్స్ నేను టైప్ చేసి పెట్టాను కదా. ఈ వర్డ్స్ని మీరు వీడియోని పాస్ చేసి నోట్ చేసుకొని దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క వర్డ్ని ఒక 100 టైమ్స్ కానీ, లేకపోతే 50 టైమ్స్ కానీ మీరు టైప్ చేస్తే, మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్కువ కీబోర్డ్ అనేది ఫాస్ట్ అవుతుంది, తెలుగు కీబోర్డ్ అనేది, ఓకేనా. ఈ కీస్ని బాగా ప్రాక్టీస్ చేయండి. వ్యూవర్స్, నేను ఇంకొకటి చెప్పాలనుకున్నాను. మన యువ ఓజా ఫౌండేషన్స్ అనేవారుకి నేను నా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. బాలాజీ గారు, థ్యాంక్స్ అండి, మీరు నా పేరుని మీ ఇన్విటేషన్ కార్డులో ప్రచురించినందుకు. నేను దానికి అర్హున్నో కాదో నాకు తెలియదు, కానీ మీకు మరొకసారి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని timecomputer's.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారాను, ట్విట్టర్ ద్వారాను షేర్ చేయండి. థ్యాంక్ యూ.